విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. నేను ఇప్పుడు మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. నేను సరస్వతి దీక్షను తీసుకోవడం జరిగింది. మా గురుగారు డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి గారి ఆశీర్వాదంతో సరస్వతి దీక్షను ప్రారంభించడం జరిగింది. నేను ఇప్పుడు ఆంగ్ల యజ్ఞం అనే క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ దీక్ష యొక్క లక్ష్యం ఏంటంటే 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం ఆంగ్ల యజ్ఞం అని యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో నేను ఈరోజు సెంటిమెంటల్ గా గురుగారి సమక్షంలో శిష్యుల సమక్షంలో ఒక క్లాస్ చెప్తున్నాను. ఈరోజు డే 1. ఈరోజు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మనకు వాక్యాలు ఎట్లా స్టార్ట్ అవుతాయి. మనం ఇంగ్లీష్ లెవెల్ దగ్గర మాట్లాడాలంటే అసలు ఏం కావాలి? ఫస్ట్ ఒక సబ్జెక్ట్ కావాలి, తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే అసలు ఇంగ్లీష్ లో సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? వారంలో రోజులు ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అలాగే ఇంగ్లీష్ లో సబ్జెక్ట్స్ కూడా 7 ఉంటాయి. చూపించు బాబు, ఈ 7 సబ్జెక్ట్స్ చూపించు. 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ మొదటి క్లాస్ లో సబ్జెక్ట్స్ గురించి నేర్చుకోండి. ఐ అంటే నేను, ఉయ్ అంటే మనము లేదా మేము, యు అంటే నీవు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. సబ్జెక్ట్ అంటే కర్త. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని కర్త అంటారు. మరి ఒక వాక్యాన్ని ఎట్లా నిర్మించాలో చూద్దాం. ఒక వాక్యాన్ని నిర్మించాలంటే మనకు 4 ఐటమ్స్ కావాలి. వాల్ని నిర్మించాలంటే 4 ఐటమ్స్ కావాలి. ఒక గోడని నిర్మించాలంటే మనకు సిమెంట్ కావాలి 1, నెక్స్ట్ శాండ్ కావాలి, నెక్స్ట్ స్టోన్స్ కావాలి, వాటర్ కావాలి. అంటే వాల్ని నిర్మించాలంటే 4 ఐటమ్స్ కావాలి. అలాగే వాక్యాన్ని నిర్మించాలంటే కూడా 4 ఐటమ్స్ కావాలి. లేవర్షి మీరిద్దరు లేవండి, మీరిద్దరు లేవండి. నలుగురు వరుసగా నిల్చోండి. ఇక్కడ నిల్చోండి. ఇక్కడ అటు సైడ్ ఫేస్ చేయండి. ఇక్కడ నిల్చో. శ్రావణి ఇట్లా రైట్. ఒక వాల్ నిర్మాణానికి కొంచెం అటు చేద్దాం, లెఫ్ట్ కు గురుగారు కనిపించాలి. ఒక వాల్ ని నిర్మించాలంటే మనకు బ్రిక్స్ లేదా స్టోన్ కావాలి, నెక్స్ట్ సిమెంట్ కావాలి, వాటర్ కావాలి, శాండ్ కావాలి. వాల్ నిర్మించాలంటే 4 ఐటమ్స్ కావాలి. మరి వాక్యం నిర్మించాలంటే కూడా 4 ఐటమ్స్ కావాలి. ఏం కావాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ఐ యు దే హీ షిట్లలో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. రోజుకి 24 గంటలు కదా. హెల్పింగ్ వర్బ్స్ కూడా 24 ఉంటాయి. 24లో ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మెయిన్ వర్బ్ తీసుకోవాలి. V1 కానీ, V2 కానీ, V3 కానీ, V4 కానీ, V5 కానీ. నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఒక్క వాక్యం చూద్దాం. నేను ఇప్పుడు మా గురువు గారికి నమస్కరిస్తున్నాను. ఇది ఒక వాక్యం. నేను అంటే ఐ. ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి కదా వాక్యం నిర్మాణానికి. నేను అంటే ఐ. సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఐ యామ్. నెక్స్ట్ ఏం చేస్తున్నా? ప్రేయింగ్. ప్రేయింగ్ అంటే ఏంటి? ప్రార్థన చేస్తున్నా, పని జరుగుతుంది ఇక్కడ. ఐఎమ్ ప్రేయింగ్. మెయిన్ వర్బ్. టు మై మాస్టర్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. ఐ యామ్ ప్రేయింగ్ టు మై మాస్టర్ అంటే నేను మా గురువు గారికి నమస్కరిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని అర్థం. అంటే ఒక వాక్యాన్ని నిర్మించాలంటే ఏం కావాలి? ఫస్ట్ సబ్జెక్ట్. ఐ యు దే హీ షిట్లలో ఏదైనా ఒక సబ్జెక్ట్. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటే ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి. నెక్స్ట్ ఒక మెయిన్ వర్బ్ కావాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ కావాలి. ఇది ఒక వాక్యాన్ని నిర్మించే పద్ధతి. ఇది క్లాస్ నెంబర్ 1. ఇటువంటివి ప్రతిరోజు ఈ దీక్ష అయిపోయే వరకు ప్రతిరోజు మీకు ఒక క్లాస్ ఇస్తానని గురుగారి సమక్షంలో శిష్యుల సమక్షంలో ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడితో